హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఫస్ట్ ప్యాన్ తీసుకుని అది కొంచెం ప్రీహీట్ చేయండి. ప్రీహీట్ చేయడం వల్ల మనకేమైందంటే ఫాస్ట్గా కుకింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే మనకి కుకింగ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా కుదిరిద్ది. సో ఆయిల్ చూస్తున్నారుగా, ప్రీహీట్ చేయడం వల్ల ఏంటంటే హీట్ తొందరగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో చూస్తున్నారుగా, బబుల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఫస్ట్ అయితే ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అయ్యే వరకు చూసి నెక్స్ట్ మనం ముందుగా వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక ఆనియన్, 4 పచ్చిమిరపకాయలు, ఒక క్యారెట్, అలాగే ఒక టమాటో కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ముందుగా పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే కుకింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. నేనైతే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఆనియన్స్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారుగా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫాస్ట్గా కుకింగ్ అనేది అవ్వదు. అలాగే ఆనియన్ అనేది బాగా కుక్ అవ్వదండి. సో అందుకని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అనేవి వేపుకోవాలండి. నెక్స్ట్ మన చిల్లీస్ ఉంటాయి కదా, పచ్చిమిరపకాయలు రౌండ్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ దాన్ని మిక్స్ చేసుకోవాలండి. సో చూస్తున్నారుగా వీడియోలో ఎలా చేస్తున్నానో. సో అలానే ఫాలో అవుతే మీకు డెలిషియస్ ఫుడ్ అనేది రెడీ అవుతుంది. సో నెక్స్ట్ అనేది టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే టొమాటో ముక్కలు కూడా బాగా కుక్ అవుతేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. టొమాటో కూడా మనకి రైస్కి బాగా పట్టి చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా ఎలా ఉంటుందో. తర్వాత అవన్నీ బాగా హీట్ కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఒక 5 minutes పట్టుద్ది ఇవన్నీ మగ్గాలి అంటే. మగ్గుతున్నాయి కదా చూడండి. తర్వాత కొంచెం కొంచెంగా క్యారెట్ వేసుకోండి. అంటే 3 minutes తర్వాత వేసుకోండి క్యారెట్. ఎందుకంటే క్యారెట్ అనేది బాగా వేగిపోతే తినడానికి బాగోదు. సో అందుకుని నెక్స్ట్ క్యారెట్ అనేది యాడ్ చేసుకుని తిప్పుకోండి. మాడిపోకుండా తిప్పుకుంటే గరిటతో చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా ఎలా చేస్తున్నానో. సో నాకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చాలా ఇష్టం అండి. మీకు ఎలా ఇష్టమో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా ఇష్టం. అందుకనే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయాలనుకుంటున్నాను. సో అందుకని చూడండి. ఒక 2 minutes ఆగి ఎగ్ కూడా యాడ్ చేసుకుందామండి. నేనైతే ఒక ఎగ్ తీసుకున్నాను. ఎగ్ అనేది దాంట్లో వేస్తున్నాను కదా చూడండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎగ్ని మొత్తం వెజిటేబుల్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకి చాలా బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎలా కలుపుకుంటున్నానో చూడండి. బాగా ఫ్రై చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ అయ్యేలాగా. అప్పుడు మనకి తినడానికి చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద పీసెస్ కింద ఉంటే మొత్తం చూడడానికి కూడా బాగోదు కదండి. బాగుంటుంది చూడండి. ఉన్నారు కదా ఎలా కలుపుకుంటున్నాను. సో అలా కలుపుకుంటూ ఉండండి. ఒక 2 minutes చూసిన తర్వాత మనం ఎగ్ అనేది యాడ్ చేసుకోవాలి. కానీ నేను ఒక ఎగ్గే తీసుకుంటాను. సో చూడండి ఎలా చేస్తున్నాను. చూడండి, మనకి అన్ని వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యాయి. సో చూస్తున్నారు కదా. మీకు కావాలితే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేనైతే కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకుంటూ ఇప్పుడైతే కొంచెం సాల్ట్, చూసారా ఎలా వేగుతుందో. ఇలా వేగిన తర్వాత కొంచెం కారం వేసి తిప్పుకోవాలి.
తరువాత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అది కూడా తిప్పుకొని జీలకర్ర పౌడర్ అనేది వేసుకున్న తర్వాత చికెన్ మసాలా కూడా వేసుకుని బాగా తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా తిప్పుకుంటున్నామో. చూడండి, కొంచెం నాకు తక్కువైనట్టు అనిపించి తిప్పుకున్న తర్వాత రైస్ అనేది కొంచెంగా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా యాడ్ చేస్తున్నానో. ఇదంతా బాగా కుక్ అయిన తర్వాతనే రైస్ అనేది యాడ్ చేసుకోవాలండి. ముందు యాడ్ చేసుకుంటే బాగోదు. మనకి ఎలా అంటే కొంచెం నీచు వాచన టైప్ వస్తుంది. ఈ విధంగా కొంచెంగా రైస్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే పైన రైస్ వేసుకున్న తర్వాత కొంచెంగా కింద ఉన్న మొత్తం గ్రేవీ అంతా కలిసేలాగా కొంచెంగా కలుపుకోవాలండి. ఎక్కడ అనేది వైట్ రైస్ అనేది కనిపించకుండా నీట్గా మొత్తం కలుపుకోవాలి. చూస్తున్నారు కదా మనం కొంచెంగా ఎలా కనిపిస్తున్నామో. ఒకవేళ రైస్లో ఎక్కడైనా చిన్ని గడ్డలు లాంటివి ఉన్నా కొంచెం మనం అలాగా రఫ్గా కలిపేటప్పుడు మెతుకు చితక్కుండా కలపాలండి. చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నాము. వైట్ రైస్ అనేది కనిపించకూడదు. గ్రేవీ అంతా రైస్కి పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు స్టవ్ మీద ఉంచేసి వేడి అయ్యే వరకు ఆగాలి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఒక 2 మినిట్స్ అలా స్టవ్ మీద వదిలేయాలండి. ఇలా అంత మాటలు కలుపుకోవడం వల్ల ఏంటంటే బాగా గ్రేవీ అనేది రైస్కి పట్టి బాగుంటుందని, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎలా కలుపుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ రైస్ అనేది. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా, ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా నేనైతే ఈ విధంగా తింటాను. నేనైతే పెరుగు చట్నీ అయితే తప్పనిసరిగా వేసుకుంటాను. ఎందుకంటే మనం తినేది మసాలా ఫుడ్ కదండి. మనం డైజెస్టివ్ సిస్టమ్ అనేది కొంచెం గరిటె పెట్టుకుని బాగా చిన్న పీసెస్ అయ్యేలా బాగా తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత కాసేపు దాన్ని తిప్పుతూ చిన్న పీసెస్ అయిన తర్వాత ఉంచేసి కొంచెం ఒక 2 మినిట్స్ బాగా కుక్ అయ్యే వరకు చూద్దాం. చూస్తున్నారు కదా ఎలాగా చిన్న పీసెస్ చేస్తున్నానో అలా చూడండి. డైజెషన్ కూడా కొంచెం ఫాస్ట్గా అవుతుందని చెప్పి పెరుగు చట్నీ అనేది తీసుకుంటున్నాను. అలాగే ఆనియన్స్ కూడా తీసుకున్నానండి. ఇప్పుడు సర్వ్ చేసుకుని చూద్దాం. మీకు కనుక నా ఫ్రైడ్ రైస్ నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.